సారీ సార్. మేడం గారు ఇంత కోపంగా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. అనవసరంగా మిమ్మల్ని తిట్టించాను. సారీ సార్. పాలు నీళ్ళలాగా చక్కగా కలిసిపోయిన వాళ్ళని అనవసరంగా విడదీశాను. దేవుడా, వీళ్ళని నువ్వే మళ్ళీ కలపాలి. అన్నయ్య. దివ్యా, దివ్యా, ఏమండి, ఏమైంది? ఎందుకలా అర్చారు? అది కలొచ్చింది శశి. పీడకల కాదు, మంచి కళ. మంచి కల? అవును, ఇన్నాళ్ళు నేను కోరుకుంటున్న కళ, నన్ను కలవరపెట్టిన కళ, ఈ రోజు నన్ను కాస్త సంతోషపెట్టిన కళ. తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయండి. అంటే మీ కల కూడా నిజమవుతుందన్నమాట. ఇంతకీ ఏంట కల? నా చెల్లెలు దివ్య కనిపించింది. ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన నా చెల్లెలు, నేను వెతుకుతున్న నా దివ్య నా కలలో కనిపించింది. అన్నయ్య అంటూ నా దగ్గరికి వచ్చింది, నన్ను హక్ చేసుకుంది. అంతలో ఆపండి. మంచి కల అన్నారు, పీడకల గురించి చెప్తారేంటి? తెల్లవారుజామునొచ్చే కలలన్నీ నిజమవ్వవు. అలాగే మీ కల కూడా నిజం కాదు. మీ చెల్లెలెప్పటికీ మీకు కనిపించదు. అది కలలాగే మిగిలిపోతుంది. శశి, శుభమా అని నిద్రలేచాం. అశుభాలు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకండి. శశి, దివ్య, ఎప్పుడూ నాకొకే కల వచ్చేది. ఆ కలలో నువ్వు నాకు దొరకకుండా పరిగెత్తి మాయమయ్యేదానివి. కానీ ఈరోజు నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచావు. అమ్మలా నన్ను కౌగిలించుకున్నావు. అంటే ఈరోజు నువ్వు నాకు కనిపిస్తావన్నమాట. అదే నా ఈ కలకర్థం. ఈరోజు మనం కలుస్తున్నామా? నిన్ను చూడాలనుందమ్మా. ఎక్కడున్నావు? మార్నింగే ఇలా జరిగిందేంటి? అసలే నైట్ గొడవ అయింది. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో. అబ్బా, అబ్బా, ఏంటి చంద్రిక, కిచెన్ లో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. నైట్ మంచి మూడ్లోనే ఉంది కదండి, పొద్దున ఏం తెగులొచ్చింది? ఏంటి అడుగుదాంపా? ఆగండి. రాత్రి చారుకేసగాడితో తిట్టించుకుంది సరిపోలేదా? పొద్దునే దీంతో కూడా తిట్టించుకోవాలా?
విషయం ఏంటో తెలుసుకోవాలి కదే. అది మనకు పనికొచ్చే విషయం అయితే సంతోషపడతాంగా. ఒకవేళ పనికిరాని విషయం అయితే మాటలు పడతాం అంతేగా. మనకేది కొత్త అయింది, తిట్లు తింటాం. అయితే మనం ఈ సిగ్గులేని జన్మలని చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా శశి. ఏంది చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా ఉండక ఇంకేం చేయమంటారు? ఏమైందమ్మా? ఉన్నాడుగా మీ మనవడు. తను ప్రశాంతంగా ఉండడు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. పొద్దున్నే ఏమన్నాడమ్మా? ఏదో దిక్కుమాలిన కలొచ్చి లేచి కూర్చున్నాడు. అదేంటో తెలుసుకోకుండా తెల్లవారుజామున వచ్చిన కల నిజం అవుతుందని తెలివి లేకుండా నేను వాగాను. మనశ్శాంతంతా పోగొట్టుకున్నాను. ఏంటమ్మా కల? ఆయనకు మంచి కల, నాకు పీడ కల. అదే ఆ మంచి పీడకల ఏందమ్మా? ఆయన గారికి తన చెల్లెలు కనిపించిందట. కలలో కనిపించినందుకే తెగ మురిసిపోతున్నారు. తను ఈ రోజే ఆయన గారికి ఎదురుపడుతున్నట్టు సంతోషపడిపోతున్నారు. 7 సంవత్సరాలుగా ఎదురవంది ఈ రోజు ఎందుకు కలుస్తుంది? కలవడానికి నీకు బుద్ధి లేకపోతే తనకైనా సిగ్గుండాలి కదా. అయినా నేనుండగా వాళ్ళెలా కలుస్తారో నేను చూస్తాను. ఈ శశి అంటే ఏంటో చూపిస్తాను. చంద్రిక, దేవుడు నిజంగానే ఉన్నాడు కదే. ఇలాంటివి విన్నప్పుడు ఉన్నాడని అనిపిస్తుంది పౌడరు. ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ జరగటమేంది? ఆ ఫంక్షన్ లో అభి దివ్యని చూస్తాడని ఇండైరెక్ట్ గా అభికి కల రావటం ఏంది? వాయమ్మో, ఇదంతా దేవుడి వల్లే కదే. దేవుడు తలుచుకుంటే కలలేంటి, ఈ రోజు నిజంగాని అభి దివ్యల్ని కలిపేస్తాడేమో. వాయమ్మో, కరెక్టే. అసలే తెల్లవారుజామున వచ్చిన కళ తప్పకుండా నిజం అవుతుంది. ఈ రోజు అన్న చెల్లెలు కలవబోతున్నారేమో. అంతేకాదు, ఈ రోజు నుంచే వదిన మరదళ్ల ప్రత్యక్ష పోరాటం కూడా మొదలవబోతోంది. అయితే స్కూల్లో జరిగేది యాన్యువల్ డే కాదు, బ్రదర్ అండ్ సిస్టర్ డేనా? హ్యాపీ డేనా? ఆ అన్న చెల్లెలకి హ్యాపీ డే, వదిన మరదళ్ళకి బ్యాడ్ డే. అయితే ఒక గుడ్ డే, ఒక బ్యాడ్ డే అన్నమాట. ఆహా. హ్మ్. సారీ. సారీ. ఏమండి? సారీ. ఏంటండి సారీ చెప్తుంటే రెస్పాండ్ అవ్వరు? ఓకే అండి. ఓకే ఏంటి? ఓకే. అరే, ఆ ఓకే ఏంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? చెప్పాను కదండి. ఏం చెప్పారు? ఓకే అన్నాను. అది మాత్రమే సరిపోతుందా? ఇంకేం కావాలి? ఏంటి, నేను సారీ చెప్తుంటే మీరు బెట్ట చేస్తున్నారా? నాతో బతిమాలించుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడేంటి? మీరు అలా అనడం తప్పే, నేను అరవడం తప్పే. అది అప్పుడే అయిపోయింది. ఇందాక మీపై వాటర్ కొట్టింది రాత్రి జరిగింది మనసులో పెట్టుకుని కాదు. కావాలని చేయలేదు, చూసుకోలేదండి. అది జరిగింది. సారీ చెప్పాను అంతే. మ్మ్. మ్మ్? ఎందుకు తల ఊపుతున్నారు? మీకు నోరు లేదా? మాటలు రావా? రోజు మాట్లాడుతున్నారు కదా, ఈ రోజు ఏమైంది? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు ఇలా ఉన్నారు? ఇకపై ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఎందుకు ఉండాలి ఇలాగా? ఇదివరకట్లా ఉండొచ్చు కదా. అలా ఉండటం ఇకపై కష్టం. ఎందుకు కష్టం? అది నా ఇష్టం అండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరేమైనా అడగొచ్చు, నేనేమీ అనకూడదా? చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిన దానికి సారీ. ఇంతటితో నన్ను వదిలేయండి. మళ్ళీ గొడవద్దు. గొడవ ఏంటి? నేను గొడవ పడుతున్నానా? మీతో వాదించే ఓపిక నాకు లేదు. మీరు జానకి టీచర్, నేను ఆంజనేయులు, పీఈటీ. ఓకేనా? అంతే. మీ పని మీది, నా పని నాది. మనం కొలిక్స్ లాగే ఉందాం. నైబర్స్ గా ఉండద్దా? అవసరం లేదు.
మీరు సారీ చెప్పారు, నేను సారీ చెప్పాను. ఇంకేంటి? ఇంకేం లేదు. మీరు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. నా మనసులో ఏమీ లేదండి, ఏమీ ఉంచుకోదలుచుకోలేదు కూడా. దయచేసి నా మా నాన్న నన్ను వదిలేయండి. ఇకపై నా వల్ల మీకే ప్రాబ్లం రాదు. వరే ఆగరా. ఏందిరా మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మేమంటే రెస్పెక్ట్ లేదా? అదొక్కటే తక్కువ మీకు. పొద్దున్నే ఆ ఎదవత ఎందుకండి, వదిలేయండి. నువ్వు ఉండు చైత్రిక. ఎరా నిన్న పెద్దవాళ్ళని చూడకుండా మమ్మల్ని అనరాని మాట్లాడేసి వెళ్ళిపోయావు. పొద్దున్నే వచ్చి సారీ చెబుతావు అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నేను చచ్చినా మీకు సారీ చెప్పను. వీడు సారీ చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? ఎందుకు వీడిని అడుగుతున్నారు? నిన్ను ఆగమన్నానా? ఒరే నువ్వు మమ్మల్ని తిట్టినా సారీ చెప్పకపోయినా మాకు బాధ లేదురా. కానీ నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు చూడు, అందుకు బాధగా ఉంది. మిమ్మల్ని ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడేంటి? మేము దివ్యని చూసి కూడా ఇంట్లో చెప్పలేదు, అదేగా నీ కంప్లైంట్? మరి నువ్వు దివ్యని చూసి కూడా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు కాదా? దివ్య గురించి ఇంట్లో చెబితే అభి దివ్యని కలుస్తాడు, అన్నా చెల్లెలు కలిస్తే శశికి కోపం వస్తుంది, మొగుడు పిల్లలు గొడవ పడతారు. అందుకని దివ్య చెప్పొద్దు అన్నది నువ్వు చెప్పలేదు, అంతే కదా? ఒరే నిన్నగాక మొన్న పుట్టిన నీకు దివ్యకే అంత ఇంగితం ఉంటే నీకంటే 50 ఏళ్ల ముందు పుట్టిన మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదారా? మీరే అంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? మీకేనా బుద్ధి జ్ఞానం ఉండేది, మాకు లేవా? ఇప్పుడెందుకు పౌడర్ ఇదంతా చెప్తున్నాడు? నువ్వు పొద్దున్నే వచ్చి రాత్రికి పోతావో, మేం పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాము. అభి దివ్య కోసం ఎంత ఆరాట పడుతున్నాడో, దివ్య అంటే శశి ఎంతలా మండిపడుతుందో అంతా మేం చూస్తూనే ఉన్నాం కదా. ఇదంతా చూశాక కూడా దివ్య గురించి ఇంట్లో ఎలా చెప్పమంటావురా? చెప్పి ఇటు అభిని అటు దివ్యని బాధ పెట్టమంటావా? ఈ గొడవలు చూడటానికేనా మేం బతుకుంది? మేం ఆస్తి కోసం బతకటలేదురా, మనుషుల కోసం బతుకుతున్నాం. ఉన్న కూతురు ఏటో వెళ్లిపోయింది, ఎవరూ లేని మాకు ఈ ఆస్తులెందుకు? ఏం చేసుకోటానికి? ఎందుకు ఈయన ఈ వెధవ దగ్గర తగ్గి మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి, మీరు మంచోళ్ళు నేను ఒప్పుకోవాలా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేం చెప్పింది నిజంరా. నువ్వు నమ్ము నమ్మకపో, గొడవలు అవుతాయని మేం దివ్య గురించి ఇంట్లో చెప్పలేదు. దివ్య విషయం ఎక్కడ బయటపడుతుందోనని చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు ఆ టెన్షన్ నువ్వు పడుతున్నావు. నీ బాధ చూడలేక మేము నీకో ప్లాన్ చెప్పాలనుకున్నాం. ప్లాన్ ఏంటి? ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్ కి దివ్య మంగా వస్తారు. ఇంటి నుంచి అభి, శశి, జై, శ్రేయలు అందరూ వస్తారు. ఫంక్షన్ లో దివ్యను అభి, శశి చూస్తారు. అభికేమో ఆనందం, శశికేమో కోపం. ఆ తర్వాత అంతా రచ్చరచ్చే. అది ఎలా ఆపాలనే కదా నిన్నటి నుంచి నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకో ఉపాయం ఉందిరా. నువ్వు మేము ఎంత చెప్పినా ఫంక్షన్ కి వెళ్లకుండా అభి, శశి ఆగిపోరు. కాబట్టి జై శ్రేయాలను ఆపేశామనుకో, అభి, శశిలు కూడా ఆగిపోతారుగా. జైబాబు శ్రేయమల్ని ఎలా ఆపుతారు? ఏముంది, మెట్లపై నీళ్లు నూనె పోస్తే జారి కింద పడతారు, బెడ్ ఎక్కుతారు, అంతే. మీరు నిజంగా మనుషులేనా? ఎప్పటికీ ఇక మారరా? చిన్నపిల్లల్ని అలా ఎవరైనా పడేస్తారా? అలా అని కాదురా. మీరు ఇంకేం చెప్పకండి. ఫంక్షన్ లో దివ్యమని ఎలా ఎస్కేప్ చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏదో దివ్యమ్మ ఒట్టు పెట్టారని ఆలోచిస్తున్నాను. లేదంటే అన్నా చెల్లెల్ని ఎప్పుడో కలిపేసేవాణ్ణి. ఏదో ఒక రోజు కలిపి తీరుతాను. బాగా అయిందే పౌడరు. వాడి నోట్లో నోరు పెట్టద్దని చెప్పానా? ఎందుకు అనవసరంగా తిట్లు తింటావు? అనవసరంగా కాదే,
అవసరంగానే వాడితో మాటలు కలిపాను. ఏంటి అవసరం? దివ్య గురించి మనకు ముందే తెలుసని అభికి చెప్పాడనుకో, వాడు మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు. అటు దివ్య కూడా మనల్ని ఆశ్రయించుకుంటుంది. మన బతుకు బస్టాండ్ అవుతుంది, దిక్కులేని సావు చేస్తాం. అందుకే ఇంట్లో గొడవలు జరుగుతాయనే కారణంగా దివ్య గురించి చెప్పలేదని మనం ఇప్పుడు ఇడితో చెప్పాం కాబట్టి రేపు అభికి విషయం తెలిసినా మనల్ని ఏమనడు. మనం చెప్పిన కారణమే దివ్య అభిని కలవకపోవటానికి కారణం కాబట్టి దివ్య కూడా మనపై గౌరవం కలుగుతుంది. అప్పుడు మనం సేఫ్. చాలా దూరం ఆలోచించావు పౌడరు. నీకు నీ తెలివితేటలు ఎప్పుడొచ్చాయి? ఈ తెలివితేటలు మొదటి నుంచే ఉన్నాయే, కాకపోతే నీ అతి డామినేషన్ వల్ల ఎక్కడో దాక్కుండిపోయాయి. మరి ఇప్పుడు ధైర్యం బయటికెలా వచ్చిందో? అవసరం కాబట్టి. ఈ రోజు ఏం జరుగుతుందో చూసి అటు వెళ్లి దివ్యను కూడా మంచి చేసుకుందాం. పొద్దున్న ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు. మళ్ళీ ఏం గొడవైందో ఏందో. అంజీ సార్, అంజీ సార్, అంజీ సార్, సార్ సార్ సార్. ఏంటి సార్, ఇదే మర్డర్ చేసి డెడ్ బాడీని దాచిపెట్టినట్టు ఇంత అడవాడు చేస్తున్నారు? మీరు ఫోన్ చేశారని స్కూల్ కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. విషయం ఏంటో చెప్పండి. నైట్ తనకు నాకు గొడవైందా? అయ్యింది. పొద్దున నాపై వాటర్ కొట్టింది. మేడం గారు అంత పని చేశారా? ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు సార్. వెంటనే క్వార్టర్స్ ని ఖాళీ చేసేద్దాం. పదండి, లెక్క చదువుకుందాం. ఆగాగా, తను నాపై కావాలని వాటర్ కొట్టలేదు, మరి చూసుకోకుండా కొట్టింది. చూసి కొట్టినా చూడకుండా కొట్టినా తప్పు తప్పే కదా సార్. ఆ తప్పుకు తను నాకు సారీ కూడా చెప్పింది. అయితే ఇంకేంటి? నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? కావాలని బెట్టు చేశాను. తనకు నాకు కటిఫ్ అన్నట్టుగా తెగదెంపులు చేసుకున్నాను. ఏంటి సార్, మీ మొహానికే సారీ ఎక్కువ. ఏయ్, అంటే నా ఉద్దేశం, మేడం గారు ఎవరికి సారీ చెప్పరు కదా సార్. అలాంటిది మీకు చెప్పారంటే మీరు క్షమించాలి కదా. వెంటనే క్షమించేస్తే నా పరువేం కావాలి? ఆ? నా వాల్యూ పడిపోదు? అవును మరి. తమరు విశాఖపట్నం జమీందారు, తమరు ఖజానా నిండా పరువు ప్రతిష్టలే ఉన్నాయి. ఆవిడ మాత్రం పెద్ద మైసూర్ మహారాణా. తను అలాగే టీచర్ కదా సార్. ఒక అమ్మాయి సారీ చెప్తే క్షమించాల్సింది పోయి బెట్టి చేస్తే ఎలా సార్? వెంటనే క్షమించేసి దగ్గర అవ్వాలి. ఆ పని చేయాలనుకో, కానీ నాకు నా ఇగో అడ్డొచ్చింది. ఇష్టమైన అమ్మాయి ముందు ఇగో ఎందుకు సార్? పదండి, సారీని యాక్సెప్ట్ చేయమని మేడం గారికి చెప్పండి. లేదు, నేను చాలా బెట్టు చేశాను. నేను ఇప్పుడు తగ్గలేను. ఇలాంటి విషయాల్లో తగ్గాలి సార్. అది మన వల్ల కాని పని. ప్రేమించాక పట్టు విడుపులు ఉండాలి సార్. నీకు తెలీదు కుమార్. మీకేం తెలుసు సార్? నువ్వు ప్యూనివి, నేను పీఈటీని. నీకంటే నాకే ఎక్కువ తెలుసు. సార్, నేను పీను అయినా కూడా ప్రేమ పెళ్లి విషయంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ సార్. మీరు బ్యాచులర్, ఇలాంటి విషయాల్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదు. నా మాట వినండి. కుదరదు కుమార్. సార్, మీరు కుదరదంటే మేడం గారు యాన్యువల్ డేకి రారు. అందుకు కారణం మీరే అని ప్రిన్సిపల్ సార్ చెప్తాను. నేను తప్పు చేశాను. మీరొచ్చి మేడం గారితో మాట్లాడండి. ఆయన ఇందాకేనయ్యా తనెవరో నేనెవరో అన్నాను. ఇప్పుడు మీరిద్దరు ఒకటే అని చెప్పండి సార్. తను నలుసుగా తీసుకుంటే మేడం గారు అలాంటి వారు కాదు సార్. అయినా సరే నేను తన ముందు తల వంచలేను. తల వంచకండి, జస్ట్ ఇంటి ముందు నిలబడండి. రాండి సార్. నేను రాండి సార్, రాండి. అయ్యో రాండి సార్. రాండి సార్, రండి. కుమార్ రాండి సార్. నేను చెప్పేది విను. పదండి సార్. ఆగవయ్యా. అదండి సార్, ఉండండి సార్. జానకి మేడం, జానకి మేడం, జానకి మేడం. ఏంటి కుమార్, పొద్దున్నే వచ్చావు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అంజీ సారు మీతో ఏదో మాట్లాడాలంట మేడం. నేనే మాట్లాడను. ఆయన మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. మాట్లాడండి సార్. మేడం గారితో ఏదో చెప్పాలన్నారు కదా, చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు కుమార్. ఆయన ఎవరో నేనెవరో. ఆయన స్కూల్లో పీఈటీ, నేను టీచర్ని, అంతే. అది కాదు మేడం, ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా, ఆ విషయం అంజు సారు మీతో మాట్లాడాలంట. కుదరదు. ఇకపై నా పని నాది, ఆయన పని ఆయనది. ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఇంట్లో చాలా పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకు కుమార్. మేడం 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 ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం.
మేడం అమ్మో మేడం గారిని ఏమన్నారు సార్ ఇంత సీరియస్ గా ఉన్నారు? నీతో తనన్న మాటలే నేను తనతో అన్నాను. అంటే ఆ, ఏంటి సార్ మీకు అలాంటి నోటి దురుసు కూడా ఉందా? మటన్ షాప్ ముందు మేక తొడగొట్టినట్టు మేడం గారి ముందు మీరు మీసం తిప్పారా? ఇప్పుడు ఎలా సార్? మేడం గారు ఫంక్షన్కి రాకపోతే కష్టం. మేడం గారిని ఎలాగైనా రప్పించాలి. ఏదో ఒకటి ఆలోచించండి సార్. మంగా